బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పివిఎస్ మాధవ్ తిరుమలేశుని తొలి కడప నుంచి తన జిల్లా పర్యటన ప్రారంభించారు. ప్రతి కార్యకర్తను దర్శించుకుని గ్రామాన బీజేపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో పనిచేయబోతున్నట్లు మాధవ్ చెప్పారు. కడప నగరంలోని వాయుపుత్ర కేఫేలో చాయ్ చర్చలో పాల్గొని స్థానిక సమస్యలపై బీజేపీ నేతలతో చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా రైతు భరోసా కింద పేర్లు చర్చి లూటీ చేశారని మండిపడ్డారు. ఇక వాటిని కూటమి ప్రభుత్వం సరిచేసే పనిలో ఉందని బీజేపీ అధ్యక్షులు మాధవ్ చెప్పారు. అక్కడి నుంచి డైరెక్షన్ వచ్చి ఇక్కడ అమలు చేశాను ఫీల్ కాలేదు. మీరు వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది రైతు భరోసా చాలా మనకి కాశీ వెళ్ళాలన్నా, అలాగే ఉత్తరాది దేశాల నుంచి రామేశ్వరం వెళ్ళాలన్నా ఈ కడప మీద వెళ్తారనేది ఒక ప్రస్థానం. అలాగే ఇక్కడి నుంచి మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి ఆనతి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త దర్శనం చేసుకునే విధంగా ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమం యొక్క సారథ్యం అని చెప్పి ఈ కార్యక్రమానికి మేము పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఒక సారథ్యం ఏదైతే ఉందో కార్యకర్తల ఆధారిత సారథ్యం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకం కనుక దాన్ని సాధించడానికి మేము ఈ గడప దాటి ఆ విధంగా ప్రస్థానం చేయాలని ఆలోచనతో మేము కడప రావటం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ ఉదయాన్నే ఒక శాఖా కార్యక్రమం, దాని తర్వాత చాయ్ పే చర్చ అని చెప్పి అతి ముఖ్యమైన ప్రక్రియ. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చాయ్ వాలాగా చాయ్ తాగుతున్న సమయంలో జరిగే చర్చే ఈ దేశానికి సంబంధించిన స్వరూపాన్ని మారుస్తుంది నాకు అభిప్రాయం. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క అనేక రకాల విషయాల్లో మనం కూడా మార్పు కోరుకుంటూ ఇవాళ కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చారు. అందరి యొక్క విశ్వాసాన్ని చూరుకునే కూటమి మనకి కాశీ వెళ్ళాలన్నా, అలాగే ఉత్తరాది దేశాల నుంచి